నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత అనేక సభలు సమావేశాలు నిర్వహించినాడు. కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతారన్నారు, అలా తిరిగినాడు. కానీ ఎందుకంత ఘోరమైనటువంటి ఓటమిని 2019 ఎలక్షన్స్లో చూసినాడంటే మిలియన్ కాదు బిలియన్ డాలర్ల క్వశ్చన్ అది. తమిళనాడులో మొత్తం 38 జిల్లాలు ఉన్నాయి. 38 జిల్లాల్లో విజయ్ ఎన్ని జిల్లాల్లో తిరిగాడు తెలుసు? గట్టిగా 10 జిల్లాలు. మరి రిమైనింగ్ జిల్లాలు 38 జిల్లాల్లో 10 జిల్లాలు తిరిగితే ఇంకా 28 జిల్లాలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? కేవలం అతని యొక్క హలోగ్రామ్ పెట్టుకొని, హలోగ్రామ్ అంటే ఒక డిజిటల్ ఇమేజ్ అని చెప్పుకోండి. సో దాన్ని పెట్టుకొని క్యాంపెయిన్ చేసుకున్నారు అభ్యర్థులు, గెలిచినారు. ఎలా గెలిచినారంటే కేవలం ఒకటే, అక్కడ ఇచ్చినటువంటి టికెట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరిలో కొంతమంది వచ్చేసి ఏఐడిఎంకే డిఎంకే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అసలు రాజకీయాలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరూ గెలిచినారు. కేవలం విజయ్ తన యొక్క అభిమాన గణంతోనే ఈ స్థాయి గెలుపును సొంతం చేసుకున్నాడు. అంటే చివరాఖరికి 17% గ్రోత్ రేట్ని తీసుకొచ్చి పెట్టినాడు స్టాలిన్. అలాగే 1998 తర్వాత నుంచి 96, 98 తర్వాత నుంచి ఇప్పటివరకు ఓడిపోలేదు ఒక 30 ఏళ్ళుగా. అలాంటి వ్యక్తి కూడా ఓడిపోయినాడంటే తమిళనాడు ప్రజలు పూర్తి స్థాయిలో విజయ్ని నమ్మినారు. తను తిరగకపోయినా తను ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలు చూస్తే కనుక తమిళనాడు అనే ఒక రాష్ట్రాన్ని నమ్మేయాల్సి వస్తుంది, అంత హామీలు ఇచ్చినాడు. పిల్ల పుడితే డబ్బులు ఇస్తా, పెళ్లి చేసుకుంటే బంగారం ఇస్తా, ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటే ప్రతి తల్లికి 2,500 ఇస్తా, ఉద్యోగం లేనటువంటి యువకులకు 4,000 ఇస్తా, పొలాలు ఇస్తా, స్థలాలు ఇస్తా, ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. ఈ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, అన్నీ వాట్ నాట్ ఇది కాదనుకోవడానికి లేదు, అన్ని ఇచ్చినాడు హామీలు. సో కొంచెం కష్టమే, మరి ఎలా సర్వైవ్ అవుతుందో చూడాలి. రెండోది, ఇది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఓన్గా నెంబర్స్ రాలేదు, 108 దగ్గర ఆగిపోయింది, ఇంకో 10 కావాలా. ఇప్పుడు అరువు తెచ్చుకోవాలా, ఆ ఏఐడిఎంకే దగ్గరికి వెళ్ళి అరువు తెచ్చుకోవాలి. లేదంటే కనుక కుత్తి పిల్ల పార్టీలను కలుపుకోవాలి. ఆ కాంగ్రెస్తో ఒక 5 ఉన్నాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంకో 2 పార్టీల దగ్గర ఇంకొక 5 ఉన్నట్టు మొత్తం 10 ఉన్నాయి. ఆ 10 తెచ్చుకోవాలా. సో దినదినగండంగా మారబోతున్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ ఏంటో వింత, 38 జిల్లాల్లో 10 జిల్లాలు మాత్రమే అంతలా క్యాంపెయిన్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి రాష్ట్రంలో ప్రతి నలుమూల వెళ్ళిపోయినాడు, గిరిజన ప్రాంతాలు కూడా వెళ్ళినాడు, అయినా ఘోరంగా ఓడిపోయినాడు. మరి దీన్ని బట్టి మీరు ఏమంటారు?